ఈ రోజుకి కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా నేను అదే చెప్తున్నాను. నా లావణ్య పైన ఏదైనా ఒకటి కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నెంబర్ అక్కడే ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసైనా అడిగితే బాగుంటుంది. ఇంకేదో తప్పుడు కేసు పెట్టించి నన్ను జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు. ఇలాంటి ప్రలోభాలు పెట్టాడంటే అసలు అంటే ప్రతి ఒక్కరికి కూడా మత్తు పదార్థాల అడిక్షన్ ఉండదు. అవును. ఇంతమంది మీరు చెప్తున్నట్టుగా 40+ మెంబర్స్ అంటే ఇంతమందికి ఎలాంటి ప్రలోభాలు చూపేవాడు? ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు మనందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి. ఒక సెకండ్ వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది. ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్నీ అయిపోతుంటాయి. మనం తిరిగి క్వశ్చన్ చేయకూడదు. తిరిగి ఎవరైనా అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీనే తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్లోకి యాప్ వేసాడు. మా మమ్మీని నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు. లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి. అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారా అండి? నాకు అర్థం కాదు. అతని భార్యది ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో. వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవ్వంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ని నేను చూడలేదు. అలాంటి పీపుల్ చుట్టుపక్కల నేను లేను. నాకు ఎప్పుడు తెలియదు. మొబైల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకొని మొబైల్ సంబంధించిన వీడియోలు పెట్టుకొని మాకు అర్ధరాత్రుల పూట ఫోన్లు చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఫస్ట్ 50 లక్షలు అంటుంది, తర్వాత 2 కోట్లు అంది, 5 కోట్లు అంది, 50 కోట్లు అంటుంది. రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరూ సాగదీయరు. నేను ఆ పని ఏమీ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు డాష్వి కదా ఇదంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది? అది ఎగ్జాంపుల్గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేశాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. అతని మీద పెట్టిన కేసు 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు. నేను బయట ఉన్నాను. ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి. అది పోలీసులే ఆపాలి, ఈ జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. అసలు ఏం మాట్లాడేవారు మస్తాన్ సాయి తల్లిదండ్రులతో? మీరు అనేక సార్లు ఫోన్లు చేసేవాళ్ళు అనే విషయం చెప్తున్నారు. వాళ్ళకి మీకు మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్స్ ఏంటి? దేనికి సంబంధించి మాట్లాడేవాళ్ళు? మీ కొడుకు ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను. అంకుల్, మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా, రాజతరుణ్ డేటా మా ఇద్దరిది గుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మీ మీద క్రైమ్ చేస్తేనే మా డేటా తీసుకోలేదే, లావణ్య ఈ క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. రాజతరుణ్ మాల్వి మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటికి వచ్చేసరికి రాజ్ లేకపోవడంతో, నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో, నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజ్ రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నాను. చెప్పుడు మాటల్లోనే మీరు అంటున్నారు, ముంబైకి రాజతరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు నా ప్లాట్కి వెళ్ళారు, ఒక హంగామా క్రియేట్ చేశారు. అవును. అది ఖచ్చితంగా నేను కాన్షియస్గానే వెళ్ళాను, నా డెసిషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు. అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్లో ఛాలెంజ్గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజతరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజతరుణ్ నావాడు కాబట్టి, అని రాజతరుణ్ నుంచి నాకు హాని ఉండదండి. రాజతరుణ్ క్రిమినల్ కాదు అండ్ క్రుయాలిటీ ఉండదు. ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను.
కానీ మస్తాన్ సాయి అలా కాదు, నా పైన 3 times అటాక్ చేశాడు. అతనేంటని, వాళ్ళ పేరెంట్స్ ఏంటని, ఎలా మ్యానిపులేషన్స్ చేస్తారు, అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది. నేను అదే ధైర్యంతో వెళ్ళాను, హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. అతను హార్డ్ డిస్క్ కానివ్వండి, ప్రతి క్లౌడ్ అకౌంట్లో కానివ్వండి, ఆ అమ్మాయిలు ఏంటి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏం వీడియోస్ తీస్తున్నాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీస్ వారే తెలిపాలి. ఈరోజు పోలీసులకు కానీ మీడియాకి కానీ ఒక చిన్న సమాధానం ఏంటంటే, హార్డ్ డిస్క్ మీరు తీసుకొని వచ్చారు కానీ బయటకు మాత్రం వీడియోస్ లీక్ అవుతా ఉన్నాయి, ఖచ్చితంగా ఇవన్నీ లావణ్య లీక్స్ అని లావణ్య లీక్స్ అది లీగల్ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నాయని చెప్పి అది లీగల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు మీ వీడియోస్ బయటకు వచ్చినందుకే ట్రాక్ మార్చి మళ్ళీ రాష్ట్రానికి కావాలంటే నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే 1 చెప్పాను కదండి. మేము ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను. ఈ రోజున ఇప్పుడు అని కాదు, నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు. మరి నేను వదులుకుంటే మీరే చెప్పాలి, ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావు అని. నేను ఎవరివి వదలలేదు. నేను కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడా ఈ సిచ్యువేషన్? నాకు తెలియదండి, ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఫోన్ యూజ్ చేయట్లేదు. మీరు చాలా కేసెస్లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని పెట్టారు, మొన్న ఇచ్చిన కంప్లైంట్లో మాత్రం వైఫ్ ఆఫ్ రాస్తారు అని పెట్టారు. మీరు నేను రాజ్ పైన ఇచ్చిన కంప్లైంట్లో కూడా వైఫ్ ఆఫ్ రాజ్ అని ఉంటుంది. మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్లో మాత్రమే రాజ్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే రాజ్ పర్సనల్గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఎప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని అండ్ రిలేటే లేదు, రాజ్తో సంబంధం లేని ఒక కేసులోని, అండ్ మేము పెళ్లి లీగల్గా కూడా చేసుకోలేదు. రాజ్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నప్పుడు రాజ్ని ఎలా పెట్టాలి అని ఒక్క కారణంతో రాజ్ని పెట్టలేదు. మీరు ఒక మాట అంటున్నారు, ఇంకా నేను ఉంటాను. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాజ్ తరుణే. ఎంత ఇదైపోయామో ఈ రోజుకి కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది, ఇప్పటికీ కూడా రాజ్ వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాజ్ తరుణ్ ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. ఇప్పుడు 4 grams ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనేది మరి బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి, ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను, జైల్లో 43 రోజులు ఉన్నాను. చాలా రోజులు కలిసి ఉన్నారు, ఇంకా రప్చర్ అయిన తర్వాత తిరిగి మీతో ట్రావెల్ చేసేందుకు రెడీగా ఉంటాడని అనుకుంటున్నాను. నేను నిజంగా దాని గురించి అయితే ఆలోచించలేదండి. దేవుడు ఏం రాస్తే అది. కాకపోతే రాజ్కి నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్గా, అది అయితే రాజ్కి తెలుసు. మీరు చెప్తున్నారు, మీరు ఆయన ట్రీట్ చేస్తున్నారు, కానీ ఆయన రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే మీకు తెలుసు, అది మీకు చాలా దగ్గర నుంచి అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, అతని మనస్తత్వం అయితే నాకు తెలుసు. కాకపోతే ఈ రోజు కాదేమో, 1 సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, ఒక రోజు అన్నదైతే మనిషికి ఆలోచన వస్తుంది, మారుతాడు. బట్ ఎప్పటికైనా సరే నా రాజే.